హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 9th క్లాస్ జాగ్రఫీ ఫస్ట్ లెసన్ భారతదేశ పరిమాణం ఉనికి అనే కొత్త టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భారతదేశం అనేది ఏ అర్ధగోళంలో కలదు? భారతదేశం అనేది ఉత్తర అర్ధగోళంలో కలదు. మొత్తం ప్రపంచంలో భారతదేశం అనేది ఏ అర్ధగోళంలో కలదు అంటే ఉత్తర అర్ధగోళంలో భారతదేశం కలదు. భారతదేశ విస్తరణ ఏ విధంగా ఉంది అంటే మొత్తం గ్లోబ్ని కానీ మనం తీసుకున్నట్లయితే అక్షాంశాలు రేఖాంశాలు మనకు తెలుసు. రేఖాంశాలు అయితే అక్షాంశాల్లో ఉత్తర అక్షాంశం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు, అలానే తూర్పు రేఖాంశం 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం వరకు కూడా భారతదేశం యొక్క విస్తరణ అనేది ఉంది. ఓకే, భారతదేశం యొక్క విస్తరణ అయితే దేశాన్ని దాదాపుగా 2 సమాన భాగాలుగా మొత్తాన్ని దాదాపుగా తీసుకుంటే ఈ దేశాన్ని 2 సమాన భాగాలుగా డివైడ్ చేస్తున్న రేఖ ఏది అంటే కర్కాటక రేఖ. ఈ కర్కాటక రేఖ అనేది 23 డిగ్రీల 30 నిమిషాలు ఉత్తర అక్షాంశంలో ఉండే రేఖ ఏది అంటే కర్కాటక రేఖ. 28 డిగ్రీల 30 నిమిషాలు ఉంటుంది. అంటే 28 డిగ్రీల 30 నిమిషాలు అయితే 23.5 డిగ్రీలు అని చెప్పుకోవచ్చు. అయితే భారత భూభాగానికి ఆగ్నేయ దిశలో ఏమి ఉన్నాయి అంటే ఆగ్నేయ దిశలో బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు కలవు. ఆగ్నేయ దిశలో బంగాళాఖాతం అండ్ అండమాన్ నికోబార్ దీవులు కలదు. నైరుతి దిశలో అరేబియా సముద్రం ఉంది. ఈ అరేబియా సముద్రంలోని లక్షద్వీపులు కలవు. ఓకే, ఆగ్నేయ దిశలో అయితే బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, నైరుతి దిశలో అరేబియా సముద్రంలో గల లక్షద్వీపులు అనేవి కలవు. అయితే భారతదేశానికి దక్షిణాన ఉన్న చిట్ట ప్రాంతం ఏది అంటే ఇందిరా పాయింట్. భారతదేశాన్ని తీసుకుంటే దక్షిణాన ఉన్న చిట్ట ప్రాంతం ఏది అంటే ఇందిరా పాయింట్. అయితే ఇది సునామీలో 2004 సంవత్సరంలోని సముద్రపు నీటిలో మునిగిపోయింది. ఈ ఇందిరా పాయింట్ 2004 సంవత్సరంలో సముద్రపు నీటిలో మునిగిపోవడం జరిగింది. అయితే భారతదేశ భూభాగ విస్తరణ ఎంత? భారతదేశం యొక్క భూభాగ విస్తరణ 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు భారతదేశం యొక్క విస్తరణ. అయితే ప్రపంచంలో భారతదేశ భూభాగం అనేది వైశాల్యంలో ఎంత శాతం అంటే ప్రపంచం మొత్తం వైశాల్యంలో భారత భూభాగం యొక్క వైశాల్యం ఎంత శాతము అంటే 100%లో 2.4% భారతదేశం యొక్క భూభాగ వైశాల్యంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచంలో భారతదేశం ఎన్నవ పెద్ద దేశంగా చెప్పుకుంటారు అంటే ఏడవ పెద్ద దేశం. ఓకే, ఏడవ పెద్ద దేశం. ఫస్ట్ రష్యా, నెక్స్ట్ కెనడా, థర్డ్ ప్లేస్ యూఎస్ఏ, ఫోర్త్ ప్లేస్ చైనా, తర్వాత 5th ప్లేస్ బ్రెజిల్ అనేది 5th ప్లేస్, 6th ప్లేస్ అనేది ఆస్ట్రేలియా, 7th ప్లేస్ అనేది ఇండియాగా చెప్పుకుంటాం. ఓకే, ఫస్ట్ అయితే ప్రపంచంలో అతిపెద్ద దేశంగా చెప్పుకోబడ్డ దేశం రష్యా, సెకండ్ వన్ వచ్చి కెనడా, థర్డ్ వన్ వచ్చి యూఎస్ఏ, ఫోర్త్ వన్ చైనా, 5th వన్ బ్రెజిల్, 6th వన్ ఆస్ట్రేలియా, 7th వన్ భారతదేశం యొక్క భూ సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు కలిగి ఉంది? భారతదేశం యొక్క భూ సరిహద్దు అంటే భారతదేశంతో భూ సరిహద్దును పంచుకుంటాయి కదా కొన్ని కంట్రీస్ అనేవి. ఆ భూ సరిహద్దు ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది అంటే 15,200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 15,200 కిలోమీటర్లు. భారతదేశ భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు ఎంత అంటే 7,516.6 కిలోమీటర్లు. 7,516.6 కిలోమీటర్లు భారతదేశం యొక్క భూభాగం తీర ప్రాంతం యొక్క మొత్తం పొడవు. భారతదేశానికి వాయువ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశల్లో సరిహద్దుగా గలవి ఏవి అంటే వాయువ్యం, నెక్స్ట్ ఉత్తర దిక్కున, ఈశాన్య. ఈ సరిహద్దు గల పర్వతాలు ఏమిటి అంటే తరుణ ముడత పర్వతాలు, హిమాలయ పర్వతాలని అతి తరుణ ముడత పర్వతాలు అని అంటారు. ఇవి వాయువ్య, ఉత్తర, ఈశాన్య దిశల్లో సరిహద్దుగా ఉన్నాయి. అయితే గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు మధ్య సమయం ఎంత వ్యత్యాసం ఉంటుంది అంటే 2 hours ఉంటుంది. గుజరాత్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్కి మధ్య సమయ వ్యత్యాసం ఎంత ఉంటుంది అంటే 2 గంటలు ఉంటుంది. సమయ వ్యత్యాసం ఎంత ఉంటుంది? 2 గంటలు. అయితే భారతదేశ ప్రామాణిక రేఖాంశం భారతదేశంలో ఏ రాష్ట్రం గుండా పోతుంది? భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం గుండా పోతుంది అంటే ఉత్తరప్రదేశ్లో. అంటే ప్రామాణిక రేఖాంశం అనేది
ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా పోతుంది. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా ఈ ప్రామాణిక రేఖాంశం అనేది పోతుంది. అయితే దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళే కొలది వేటి యొక్క విస్తరణ పగలు రాత్రి యొక్క భేదం అనేది ప్రభావితం చేస్తుంది. పగలు రాత్రి యొక్క భేదం అనేది విభేదనం ప్రభావితం చేస్తుంది. అంటే అక్షాంశ విస్తరణ అనేది దక్షిణం నుండి ఉత్తరంకు వెళ్ళే కొద్దీ అక్కడ పగలు రాత్రి యొక్క వ్యత్యాసం అనేది ప్రభావితం చేసేది ఏంటి అంటే అక్షాంశ విస్తరణ. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏంటి అంటే 82 డిగ్రీల 30 నిమిషాలు తూర్పు రేఖాంశం. 82 డిగ్రీల 30 నిమిషాలు తూర్పు రేఖాంశం భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా చెప్పుకుంటారు. అయితే పగలు మరియు రాత్రి వ్యత్యాసాల మధ్య వ్యత్యాసం కన్యాకుమారిలో తక్కువగా ఉంటుంది, కాశ్మీర్లో ఎక్కువగా ఉంటుంది. పగలు రాత్రి మధ్య వ్యత్యాసం అనేది కన్యాకుమారిలో, దక్షిణాన ఉన్న కన్యాకుమారిలోని తక్కువగాను, కాశ్మీర్లో ఎక్కువగా ఉంటుంది. భారతదేశం ఆసియా ఖండానికి ఏ దిశలో ఉంది అంటే దక్షిణ దిశలో ఉంది. భారతదేశం అనేది ఆసియా ఖండానికి దక్షిణ దిశలో కలదు. నెక్స్ట్, సుయాజ్ కాలువ నిర్మాణం అనేది ఎన్నవ సంవత్సరంలో నిర్మించబడింది అంటే 1869వ సంవత్సరంలో సుయాజ్ కాలువ నిర్మాణం అనేది జరిగింది. సుయాజ్ కాలువ నిర్మాణం అందుబాటులో రావడం వలన ఐరోపా నుండి భారతదేశానికి ఎన్ని కిలోమీటర్ల యొక్క డిస్టెన్స్ తగ్గింది అంటే 7000 కిలోమీటర్ల డిస్టెన్స్ అని తగ్గింది. అంటే అప్పుడు సముద్రం ద్వారా ప్రయాణం అనేది ఉండేది కాదు. దీనివలన ప్రయాణం అనేది చాలా ఎక్కువగా చేసేవాళ్ళు. ఎప్పుడైతే సుయాజ్ కాలువ నిర్మాణం అనేది జరిగిందో ఐరోపా నుండి భారతదేశానికి 7000 కిలోమీటర్ల దూరం అనేది తగ్గింది. నెక్స్ట్, భారతదేశం తూర్పు పడమరల మధ్య దూరం. భారతదేశం తూర్పున పడమరకి మధ్య దూరం ఎంత అంటే 2933 కిలోమీటర్లు. ఉత్తరానికి దక్షిణానికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 3214 కిలోమీటర్లు. 3214 కిలోమీటర్లు ఉత్తర దక్షిణానికి మధ్య డిస్టెన్స్గా చెప్పుకుంటాం. ఓకే, ఇవి వీటి యొక్క డిస్టెన్స్. ఏ దేశంలో గ్రీకు వాస్తు శిల్పకళ అద్భుతమైన గుమ్మటాలను మరియు మినరేట్లు అంటే చార్మినార్ అలా అంటూ ఉంటాయి కదా, అలాంటి మినరేట్లు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏ దేశాలలో ఉన్న గ్రీకు వాస్తు శిల్పకళ మన దేశంలో గుమ్మట్లు నిర్మించడం కానీ మినరేట్లు నిర్మించడం కానీ మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆయా దేశాల నుండి తీసుకుని రాబట్టాయి. అవి ఏ దేశాలు అంటే పశ్చిమాసియా దేశాల్లో గల గ్రీకు వాస్తు శిల్పకళ వంటి అద్భుతమైన గుమ్మటాలు కానీ మినరేట్లు కానీ ఆయా దేశాల నుండి మన దేశానికి తీసుకుని రాబడ్డాయి. నెక్స్ట్, భారతదేశంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్పుకుంటాం. 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్, భారతదేశంలో భూసరిహద్దు ప్రాంతాలు 7 దేశాలు. భారతదేశంలో భూసరిహద్దు ప్రాంతాలుగా అంటే భూసరిహద్దును పంచుకున్న దేశాలు ఏవి అంటే 7. వాయువ్యంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ 2. నెక్స్ట్, ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్. తూర్పున మ్యాన్మార్, బంగ్లాదేశ్. ఉత్తరాన చైనా, నేపాల్, భూటాన్. వాయువ్యంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇవి. నెక్స్ట్, 1947కు ముందు భారతదేశంలో 2 రకాల రాష్ట్రాలు ఉండేవి. భారతదేశంలో వాటిని ఏమంటారు అంటే ప్రావిన్స్లు అని అంటారు, స్వదేశీ సంస్థానాలు. ఈ విధంగా స్టేట్స్ అనేవి 1947 ముందు ఉండేవి. ప్రావిన్స్లు, నెక్స్ట్ స్వదేశీ సంస్థానాలు. ప్రావిన్స్లు బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు. స్వదేశీ సంస్థానాలు ఆయా వారసత్వంగా వచ్చిన రాజులు స్వదేశీ సంస్థానాలను పాలిస్తూ ఉండేవారు. నెక్స్ట్, పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖల ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ ఏది అంటే శ్రీలంక. పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖల ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ ఆ కాలువ ఏది శ్రీలంక, మన కింద ఉన్న దేశం. భారతదేశం నుండి వేరు చేయగా లక్షద్వీపులకు మాల్దీవులు ఏ దిక్కున కలవు? లక్షద్వీపులకు మాల్దీవులు అనే దేశం ఏ దిక్కున కలదు అంటే దక్షిణ దిక్కున కలదు. లక్షద్వీపులకు దక్షిణ దిక్కున మాల్దీవులు దేశం అనేది కలదు, కంట్రీ. ఓకే, ఇది ఈ విధంగా ఈ లెసన్లో డీటెయిల్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.